పూరా లోకల్. అసలు రాహుల్ గాంధీకి అసలు రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియదు, చరిత్ర అంతకంటే కూడా తెలియదు. ఈ రాహుల్ గాంధీ యొక్క నాయకత్వంలో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా మారింది, మిగిలింది అన్నట్టుగా దేశ ప్రజలకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. ది ఇన్ఎఫిషియన్సీ లీడర్షిప్ ఆఫ్ ది రాహుల్ గాంధీ మేడ్ కాంగ్రెస్ పార్టీ ఏ మేజర్ రీజనల్ పార్టీ ఇన్ దిస్ కంట్రీ. అతిపెద్ద మన ప్రాంతీయ పార్టీ కాకుండా కుటుంబ పార్టీగా కూడా మిగిలింది. పేరుకి సీతారాం కేసరి గారు ఉన్నా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఖర్గే గారు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అంటే కుటుంబ పార్టీ, వారసత్వ పార్టీ, ప్రాంతీయ పార్టీ, ఓడిపోయేటువంటి పార్టీ, కుంభకోణాల పార్టీ, దోచుకున్న పార్టీ, దాచుకున్న పార్టీ, ఒక్కొక్క నాయకుడు ఎదుర్కొంటున్నటువంటి అవినీతి ఆరోపణలు అన్ని కూడా చూస్తూనే ఉన్నారు. బెయిల్ మీద తల్లి కొడుకులు ఉన్నారు ఈరోజు దేశంలో. అంటే ఏ స్థాయికి వీళ్ళు దిగజారిపోయారు, అసలు వీళ్ళకి రాజకీయాల్లో కొనసాగే హక్కు ఎక్కడదని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నది. బెయిల్ మీద ఉన్న తల్లి కొడుకుల ఈ దేశాన్ని ఉద్ధరించేది, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ అనేక రకాల విషయాలపైన విచారణ ఎదుర్కొంటున్నటువంటి తల్లి కొడుకుల ఈ దేశాన్ని ఉద్ధరించేది. ఇంతేకాకుండా ఎవరి కోసం వీళ్ళు మాట్లాడుతున్నారు అన్నది గ్రహించాలి. ఒక మేజర్ పార్టీ మెజారిటీని రిప్రజెంట్ చేసేటట్టుగా కాంగ్రెస్ పార్టీ ఒక టైంలో ఉండేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మైనారిటీల కొరకే ఉన్నాం, మైనారిటీల కోసమే ఉన్నాం, మైనారిటీలచే మద్దతుతోనే ఉన్నాము అన్నట్టుగా మైనారిటీలో పడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ మనకు కనబడతా ఉన్నది. వీళ్ళు ఆవుదూడ గుర్తున్నప్పుడు దేశాన్ని ఏలగలిగారు, దేశంలో రాజ్యం నిలబడగలిగింది. ఆవుదూడ గుర్తున్నప్పుడు ఎప్పుడైతే వీళ్ళు చేతి గుర్తుకొచ్చారో, ఎప్పుడైతే ఈ మైనారిటీ అపీజ్మెంట్లో పడిపోయారో, అప్పటి నుంచే వీళ్ళ పతనం పూర్తిగా కూడా ప్రారంభమైంది అనటానికి నిదర్శనం మరి అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా మిగలటం, 3 రాష్ట్రాలకే పరిమితం అవటం, దివాలకోరు రాజకీయ విధానాల వల్ల కాంగ్రెస్ కనుమరుగవుతున్నటువంటి విషయం ప్రతిరోజు కూడా మనకి ప్రతి ఎన్నికల్లో కూడా ప్రతి సందర్భంలో కూడా కనబడుతున్నటువంటి ఒక అంశాలని చెప్పని పేర్కొంటూ రాహుల్ గాంధీ దేశ ప్రజలకి క్షమార్పణ చెప్పాలని చెప్పని ఈ సందర్భంగా మరి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పని పేర్కొంటూ తల్లి కొడుకులకి ఇక రాజకీయాలు చేసేటువంటి ఒక అధికారం అవకాశం లేదు, మీరు ఇద్దరు ఇంట్లో కూర్చుంటే మంచిదని మేము సలహా ఇస్తాం.